వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు నేను మా యానివర్సరీ స్పెషల్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే మేము చాలా ప్లాన్స్ చేసుకున్నాము, కానీ మేము అనుకున్నది ఏమీ అవ్వలేదు. అంటే హన్వీకి కొంచెం కోల్డ్ ఉంది, దానివల్ల మేము కొంచెం బయటకు వెళ్దామని అలా ప్లాన్ చేసుకున్నాము. కానీ ఎందుకులే ఈ టైంలో ఇంకా తనకి బాగాలేదు కదా, బయటకు ఎందుకులే అని మేము క్యాన్సిల్ చేసుకున్నాము. మార్నింగ్ యాక్చువల్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. ఇంట్లోనే పూజ చేసుకున్నానండి. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ అట్లా ఎటైనా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకా ఎలానో మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. ఇంట్లోనే పూజ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత ఇక మా హస్బెండ్ నాకు స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారండి. దాన్ని చేతికిస్తుంటే నేనే ఎందుకు ఇవ్వడము, నా చేతికి డైరెక్ట్గా పెట్టే అని చెప్పాను. కాకపోతే అక్కడ వీడియో ఆన్ చేసిందని కొంచెం కంగారు పడుతున్నారు. మేము అదే మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము. యాక్చువల్గా నేను కూడా మా హస్బెండ్కి చాలా గిఫ్ట్స్ ఇచ్చానండి, కాకపోతే ఏ ఒక్కటి వీడియో అయితే లేదు. వీడియో తీయాలని అనుకున్నాం, కానీ మాకు అసలు కుదరలేదు. హన్వీకి బాగాలేదని చెప్పాను కదా, ఇంకా దాంతోనే సరిపోయింది. ఆయన ఇచ్చిన ఒక్కటైనా కానీ ఫుల్ వీడియో ఉంది. నేను చాలా ఇచ్చాను, కానీ అవేమీ వీడియో లేవు. ఏమేమి ఇచ్చాను అన్నది మీకు చూపిస్తాను. ఇంకా గిఫ్ట్స్ అవి తీసుకోవడం అయిన తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అరౌండ్ 5:30 ఆ టైంకి మేము టెంపుల్కి బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పూజ అది చేసుకొని అట్నుంచి అట్టే బార్బిక్యూకి వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నాము. ఇక అక్కడ పూజారు ఏ పూజలు అయితే చేస్తున్నారు. ఈ శ్లోకానికి నేను స్పెషల్గా ఫోటో ఎందుకు తీసానంటే మా తాతయ్య గుర్తొచ్చాడండి. మా తాతయ్య ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకున్న ఆ శ్లోకం అనేది చదువుతాడు, అందుకే నేను అది స్పెషల్గా ఫోటో తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి నేను చెప్పినట్టే బార్బిక్యూకి వచ్చేసాము. ఎంటర్ అయిన వెంటనే అక్వేరియం ఉంది. హన్వి అయితే చేపలతో భలే ఆడుకుంది. ఎలా అంటే అది ఒక్కతే వెళ్ళిపోతుంది, మేము వెనక వస్తున్నామా లేదా అని కూడా చూడట్లేదు. చెప్పాను కదా, మేము అరౌండ్ 5:30 ఆ టైంకి టెంపుల్కి వెళ్ళామంటే మేము 6:30 ఆ టైంకి మేము ఎర్లీగానే బార్బిక్యూకి అనేది వచ్చేసామండి. ఎందుకంటే లేట్ అయ్యేది కొద్దీ రష్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పిల్లలు కూడా చిన్నవాళ్ళు కాబట్టి మాకు టైం వాళ్ళు పేచి పెట్టేస్తారని మేము ఎర్లీగానే వచ్చేసాము. ఆ బార్బిక్యూలో స్పెషల్ ఏంటంటే వాళ్ళు మనకి మంచిగా సర్వ్ చేస్తారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం ఎంత తిన్నా పెడుతూనే ఉంటారు. ఇంకా మేము కూర్చున్న తర్వాత పక్కనంతా వ్యూ, మేము విండో సీట్లో కూర్చున్నాము. పక్క నుంచి అంతా వ్యూ బాగుందని నేను కొంచెం లైట్గా షూట్ చేశానండి. ఇక ఫుడ్ అనేది స్టార్ట్ అయ్యింది. చూడండి, మనకి కింద బొగ్గులు ఉన్నాయి, పైన అంతా మనకి అన్నీ తెచ్చి పెడతారు. ఫస్ట్ అయితే వీళ్ళు వెజ్ పెట్టారు. కార్న్, పన్నీర్, పైనాపిల్ అన్నీ పెట్టారు. ఈరోజు ఏముంది మెనూ అన్నది ఆ రోజు టేబుల్ పైన పెట్టేస్తారండి. ఇక్కడ డిజర్ట్స్, కుల్ఫీస్ మొత్తం అన్నీ మనకి మెనూ చూసుకొని మనకి ఏది కావాలంటే అది తెచ్చుకొని తినడమే. ఇంకా చూడండి, పన్నీర్, కార్న్, మష్రూమ్, పైనాపిల్ కూడా వాళ్ళు సాల్ట్ అది పెట్టి గ్రిల్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంక ఇటు సైడ్ అంతా నాన్ వెజ్ ఉంది. ప్రాన్, ఫిష్, మటన్, ఇంకా చికెన్, ఇవన్నీ ఉన్నాయి. మనకి అన్లిమిటెడ్ అండి, మనం ఎంతైనా తినొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళు కూడా కొన్ని సర్వ్ చేశారు. క్రిస్పీ కార్న్, చికెన్ లెగ్ చికెను, ఇంకా చాలా సర్వ్ చేశారు. నాకైతే క్రిస్పీ కార్న్ చాలా ఇష్టం అండి. ఇక సలాడ్స్, ఇక అక్కడ ఉన్నాయన్నీ నేను చిన్నగా షూట్ చేశాను. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే కేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, ఫ్రూట్స్, బిర్యానీలో ఇందులో చికెన్ బిర్యానీ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది. ఇదైతే వెజ్ బిర్యానీ అండి, ముందు చూపించింది చికెన్ బిర్యానీ. ఇది ఫిష్ కూడా మనకి ఎలా కావాలంటే అలా స్పైసెస్ వేయించుకొని చేపించుకోవచ్చు. ఇదైతే మా హస్బెండ్ చేయించుకున్నారు.
ఇంకా నేనైతే హన్వీని చూసుకుంటూ తినడం స్టార్ట్ చేశాను. తినడం ఏంటంటే మాకు ఏది ముందు కనిపిస్తే అదే అన్నట్టు తిన్నాము. ఒక ఆర్డర్లో అయితే తినలేదు. ముందైతే స్నాక్స్ తిని తర్వాత మళ్ళీ సూప్లోకి వచ్చాము. ఇక శశి అయితే పాస్తా కావాలని వాడు చేపించుకొని తిన్నాడు. ఇక్కడైతే పానీపూరి కూడా మనకి లైవ్లో చేసిస్తారండి. చూడండి, మనకి ఏం కావాలంటే వెళ్ళి మనం తెచ్చుకొని తినడం అంతే. వీళ్ళు ముందు ఇట్లా ప్లేట్లో పానీపూరి అన్నీ సర్వ్ చేసి పెట్టారు. పానీపూరి, చాట్ ఇక అన్నీ మనకి ఏది కావాలంటే అది. ఫైనల్లీ శశి పాస్తా తర్వాత పానీపూరి అడిగాడు. హన్వితో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్స్ అన్నీ ఫస్ట్ ఇలా కిచెన్లో ఏంటంటే వాళ్ళు మనకి పెట్టే అన్ని ముందు గ్రిల్ చేస్తారు. గ్రిల్ చేసి మన దగ్గరికి తీసుకొస్తారు. ఇంకా అక్కడ ఏంటంటే స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా అయితే నేను తినడము మధ్య మధ్యలో హన్వీతో బ్రేక్ తీసుకొని ఆడుకోవడము అలా అయింది. అన్నీ టేస్ట్ చేద్దాం అన్నట్టు కొంచెం కొంచెం పెట్టుకొని వచ్చాను నేను. హన్వీ అయితే నూడిల్స్ని టేస్ట్ చేస్తుంది. దానికి ఎలా అనిపించిందో మరి, దాని ఎక్స్ప్రెషన్స్ వెరైటీగా ఉంది. హన్వీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసిందనే చెప్పాలి. ఇంకా తినడం అయ్యింది. లాస్ట్ ఫైనల్ కుల్ఫీలోకి వచ్చాము. హన్వీకి కూడా కుల్ఫీ బాగా నచ్చింది, పెట్టమంది. కాకపోతే అప్పుడు కొంచెం కోల్డ్ ఉంది కదా, భయపడుతూ అయితే కొంచెం అయితే పెట్టాను. కానీ అది దానికి ఇచ్చేయమని చూడండి ఎట్లా ఏడుస్తుందో, ఇవ్వట్లేదని. ఇంకా ఫైనల్గా బార్బిక్యూలో స్పెషల్ ఏంటంటే ఆ రోజు ఏమైనా అకేషన్ ఉంటే వాళ్ళే కేక్స్ మనతో కట్ చేపిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే బాగా అనిపిస్తుంది. ఏంటంటే మనకి తెలియని వాళ్ళందరూ మన స్పెషల్ డేని సెలబ్రేట్ చేయడం అనేది నాకైతే బాగా అనిపిస్తుంది. మ్యాక్సిమం నా బర్త్డేస్ ఎక్కువ మేము బార్బిక్యూకే వెళ్తాము. ఈసారి యానివర్సరీకి కూడా అక్కడికే వెళ్ళాము. మొత్తం హోటల్లో ఉన్న వాళ్ళంతా, అక్కడ వర్క్ చేసే వాళ్ళంతా వచ్చి మనకి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ అనేవి చేస్తారు. చాలా బాగుంటుంది. అలా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ బార్బిక్యూలో కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో కేక్, ఇదేంటంటే మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారండి. మా యానివర్సరీ స్పెషల్గా కేక్ కట్ చేయించడానికి వాళ్ళు ఈవినింగే వచ్చారు. మేము ఏంటంటే ఈవినింగ్ లేము, బయటికి వెళ్ళాము కదా, అందుకని వాళ్ళు మేము వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు. అరౌండ్ 10-10:30 అయిపోయింది ఆ టైంకి. అప్పుడు వచ్చి మా యానివర్సరీని ఇలా సెలబ్రేట్ చేశారు. అనుకోకుండా టైమింగ్ కూడా ఎలా సెట్ అయిందంటే మా పెళ్లి ముహూర్తం కూడా 10:45 PM ఆ టైంకేనండి. అనుకోకుండా మేము కేక్ కూడా ఆ టైంకే కట్ చేసాము. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా మేము రింగ్స్ అనేవి తీసుకున్నాం కదా. యాక్చువల్గా రింగ్స్ మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో పెట్టేసుకున్నాము. కాకపోతే వీడియో లేదు కదా అని, ఇలాగో ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళతో వీడియో తీపించుకుంటూ కొంచెం మెమరబుల్గా ఉంటుందని రింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వీడియో తీసుకున్నాము. ఇలా మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నామండి. సింపుల్గా ఇలా చేసుకున్నాము. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.